తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే సార్, చాలా మంది కూడా పన్నీర్ ఎక్కువ వాడుతూ ఉంటారు. అది ఎలానే అందులో ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వెజిటేరియన్స్ అయితే పన్నీర్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ప్రోటీన్ కోసం అని. బట్ ఈ పన్నీర్ని చాలా విధాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. పన్నీర్ టిక్కా, పన్నీర్ మసాలా, ఇలా చాలా రకాల పేర్లతో వాడతారు. కానీ పన్నీర్ అనేది ఒరిజినల్గా కొన్ని చోట్ల దొరకట్లేదు. దానివల్ల ఆరోగ్యం కంటే అనారోగ్యం ఇంకా ఎక్కువగా ఉంటుంది అని. అసలు ఈ పన్నీర్ గురించి తెలుసుకోవాలంటే దీంట్లో ప్రోటీన్స్ ఏ విధంగా వస్తాయి, అసలు ఇది తినడం మంచిదే అంటారా, ఏ విధంగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అంటారు? ఈ మధ్యకాలంలో మరి పన్నీర్ వాడకం విపరీతంగా పెరిగిపోయిందమ్మా. పన్నీర్ టిక్కా, పాలక్ పన్నీరు, పన్నీర్ మసాలా, పన్నీర్ 65, సో కొత్త కొత్త వచ్చేస్తాయమ్మా. కాబట్టి ప్రజల యొక్క డిమాండ్ పెరిగిపోతుంది, పన్నీర్ వాడకం పెరిగిపోతుంది. కాబట్టి మార్కెట్ కూడా కొత్త ఐటమ్స్ కూడా వస్తున్నాయమ్మా. సో పన్నీర్తో దొరికినటువంటి పదార్థాలు మరి ఏ ప్రాంతంలో ఉండవని చెప్పవచ్చు అన్నమాట. అంత డిమాండ్ పెరిగిపోయింది. నిజంగా చెప్పుకోవాలంటే పన్నీర్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. విటమిన్ ఏ ఉంటుంది, B2 ఉంటుంది, B12 ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మంచిదమ్మా. కాబట్టి వాటిని పద్ధతి ఎరిగి వాటిపైన అవగాహన కలిగి ఉండి, వాటిని సదవగాహన వాటిపైన కలిగి ఉండి నిజంగా అలాంటి పన్నీర్ని వాడుకుంటే మాత్రము చాలా వరకు ఈ యొక్క పన్నీర్ మాత్రం మంచిదే. నిజంగా చెప్పుకోవాలంటే మనకు మార్కెట్లో 2 రకాలుగా పన్నీర్ దొరుకుతుందమ్మా. ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను చూడండి. ఒకటి సహజ పన్నీరు, రెండవది అసహజ కృత్రిమ పన్నీర్ అని చెప్పేసి 2 రకాలుగా దొరుకుతుంది. సహజ పన్నీర్ అంటే న్యాచురల్గా మనం తయారు చేసుకునేటువంటి, మనకు దొరికేటువంటి పదార్థాలతో తయారు చేసుకునేటువంటి న్యాచురల్ పన్నీరు, అది సహజ పన్నీరు. రెండవది వచ్చేసి అనలాగ్ పన్నీర్ అని చెప్పేసి అంటుంటారమ్మా. అంటే కృత్రిమంగా తయారు చేస్తారనమాట. అది ఈ సహజ పన్నీరు నేను చెప్పినట్లు ఈ గుణాలన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో అన్ని రకాలుగా పనిచేస్తాయి. కాబట్టి ఆ ప్రోటీన్ ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి మరి ఈ రోజుల్లో ప్రోటీన్ లోపంతోనే చాలా జబ్బులు వస్తున్నాయి. కాబట్టి అటువంటి ప్రోటీన్ లోపాన్ని భర్తీ చేయాలంటే పన్నీర్ కూడా చాలా ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది అనమాట. ఎక్కువ ప్రోటీన్స్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. 1 లీటరు గేదె పాల నుంచి ఇంచుమించు 150 గ్రామ్స్ లేదా 200 గ్రామ్స్ వరకు పన్నీర్ తయారు చేయొచ్చు. 1 లీటర్లో 1 లీటర్ గేదె పాల నుంచి మ్యాక్సిమం 150 గ్రామ్స్ లేదా 200 గ్రామ్స్ వరకు పన్నీర్ తయారు చేసుకోవచ్చు. మరి భారతదేశ వ్యాప్తంగా మరి మొత్తం దేశవ్యాప్తంగా రోజుకి ఎంత పన్నీరు యూజ్ అవుతుంది, నిజంగా ఎంత న్యాచురల్గా పన్నీరు ఉత్పత్తి అవుతుంటే ఇంత దేశానికి సప్లై చేయడానికి అవకాశం ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇది ప్రశ్నార్థకం. అదే కాకుండా 1 లీటర్ గేదె పాల ఖరీదు ఎంత ఉంది, 1 లీటరు లేదా 1 కిలో పన్నీర్ ఖరీదు ఎంత ఉంది, లేదా గేదె పాల నుంచి మనకు 200 గ్రామ్స్ పన్నీర్ తయారైతే మరి 200 గ్రామ్స్ రేట్ ఎంత ఉందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. అది సాధ్యమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 80 రూపాయలు 90 రూపాయలు 1 లీటర్ గేదె పాలు తీసుకుంటే మ్యాక్సిమం 100 రూపీస్ మనం గేదె పాలు తీసుకున్నట్లయితే మనకు పన్నీర్ 200 గ్రామ్స్ వచ్చినప్పుడు 200 గ్రామ్స్ పన్నీర్ ఎంత ఉండాలని రేటు మార్కెట్లో మనకు ఆ రేటు దొరకదు. దాని ప్రకారం విపరీతమైన రేటు ఉండాలి. కానీ చాలా తక్కువ రేటు దొరుకుతుంది పన్నీరు. ఇది ప్రశ్నార్థకం. ఇంకోటి, అసలుకు ఈ గేదె పాల నుంచి పన్నీర్ ఎలా తయారు చేస్తారంటే గేదె పాలను వేడి చేసేసి అందులో నిమ్మరసం కానీ లేదా వెనిగర్ కానీ సిట్రిక్ యాసిడ్ కానీ వేసేసి పాలను విరగొడతారు అన్నమాట. ఆ విధంగా విరగొట్టిన తర్వాత విరగొట్టిన పాలను ఫిల్టర్ చేసేసి గట్టి పదార్థం ఏదైతే ఉందో దాన్ని 2 లేదా 3 గంటలు చల్లని నీళ్ళలో పెట్టేసేస్తారు. అప్పుడు మెత్తగా తెల్లగా బ్రౌనిష్ గోల్డెన్ రంగులో ఉన్నటువంటి పన్నీరు, బాగా స్మూత్గా ఉండేటువంటి పన్నీర్ తయారైపోతుంది. అది పాల వాసన ఉంటుంది, టేస్ట్ కూడా మనకు పాల టేస్ట్ ఉంటుంది. మనం దాన్ని ఈజీగా మనం కనుక్కోవచ్చు అన్నమాట. అలా కాకుండా ఇప్పుడు అనలాగ్ పన్నీరు లేదా కృత్రిమంగా తయారు చేసేటువంటి పన్నీరు ఎలాగ దాన్ని తయారు చేస్తారంటే ఈ వెజిటబుల్ ఆయిల్స్, స్టార్చ్, డిటర్జెంట్స్ ఇవన్నీ కలిపేసేసి ఆ యొక్క కృత్రిమంగా తయారు చేస్తారు. దీన్ని అనలాగ్ పన్నీర్ అని చెప్పేసి అంటారు. కొన్ని ప్రకటనలు కానీ మనం ఈ అడ్వర్టైజ్మెంట్స్ కానీ అనలాగ్ పన్నీర్ అనేసరికి మనం ఏమనుకుంటామంటే మామూలు పన్నీర్ మనం తీసుకుంటున్నట్లుంది కదా, ఈ అనలాగ్ పన్నీర్ అంటే మరింత గొప్పదేమో, మరింత ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయేమో, ఇది దేహానికి మరింత మంచిదేమో అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే అనలాగ్ పన్నీర్ అనేటువంటి పేరు రాసినప్పటికీ అది ఇంకా మరి మంచిదని చెప్పేసి కూడా అది వాడుకుంటుంటారు అనమాట. నిజంగా చెప్పాలంటే అందులో ప్రోటీన్స్ ఉండవు, దేహానికి ఉపయోగపడేటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండవు,
బి కాంప్లెక్స్ ఫ్యాక్టరీస్ ఉండవు, అన్నీ జీరో అమ్మా. అదేవిధంగా టేస్ట్ పరంగా చూసినా మరి దీనిలాగా దీనికంటే కూడా మంచి టేస్ట్ ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే కృత్రిమంగా తయారు చేసినటువంటి పదార్థాలని. మరి ఆరోగ్యానికి ఉపయోగపడిన అంశాలు మాత్రము ప్రశ్నార్థకమే. మనం లైట్ వేసి వెతికి చూసినా కనపడదు. కేవలం నోటి రుచి కోసం అలాంటి పన్నీర్ను వాడుకోవాల్సింది తప్ప అనేక రకాల ఆరోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే. సో పన్నీర్ పేరుతో చెప్పుకోసం అలాంటి పదార్థాలను తీసుకోవడం వల్ల మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తుంటాయి, గట్ బ్యాక్టీరియాస్ డ్యామేజ్ అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి, గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి, మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి, అనేక రకాల సమస్యలు వస్తాయమ్మా. అనేక రకాలైన జబ్బులు మరి ఆధునిక కాలంలో వస్తున్నాయని చెప్పేదానికి ఈ పన్నీర్ వాడకం కూడా, ఈ అనలాగ్ పన్నీర్ వాడకం ఎక్కువగా వాడుకోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఓకే, కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని ఈ పన్నీర్ని వాడుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. అలా అని చెప్పేసి మనం ఇంట్లో తయారు చేసుకుని వాడేది క్షేమదాయకం అనుకోవచ్చా సార్? మంచి ప్రశ్న వేశారమ్మా. దీనికి కూడా దీని పరిధులు పరిమితులు దీనికి ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క పన్నీర్ వాడుకోవడం వల్ల ఇందులో ఫైబర్ ఉండదు, కేవలం ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా దానివల్ల కూడా కొన్ని ప్లస్ మైనస్లు ఉన్నాయి. ఇంకొకటి పన్నీర్ని అలాగే వాడం, దాంట్లో ఇతర పదార్థాలు సాల్ట్తో తయారు సాల్ట్ కలపడం కానీ, ఇతర కొంత కరెంట్ ఆయిల్స్ కలపడం కానీ, ఈ పద్ధతిలో మనం పన్నీర్ వంటకాలు తయారు చేసుకొని వాడుకుంటుంటాం. కాబట్టి దానివల్ల పన్నీర్ వల్ల జరిగేటువంటి మంచి కొంతవరకు ఉన్నప్పటికీ మనం వాడేటువంటి ఉప్పు, అదేవిధంగా మనం వాడేటువంటి ఇతర ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వంటకానికి వాడేటువంటి ఆయిల్స్ వల్ల ఇందులో కొన్ని గుణాలు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీనివల్ల కూడా మరి పన్నీరులో ఈ ఫైబర్ లేకపోవడం చేత అలాంటి పదార్థాలు మనం వాడుకోవడం వల్ల, ఎక్కువ ప్రమాణంలో వాడుకోవడం వల్ల ఈ యొక్క దీనివల్ల కూడా ఈ గుండె జబ్బులు కానీ, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు రావడం కానీ, కొలెస్ట్రాల్ ఇలాంటివి రావడం కానీ ఇలాంటివి కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి న్యాచురల్గా మనం సహజ సిద్ధంగా దొరికేటువంటి పన్నీరును కూడా మితంగా అవసరాన్ని బట్టి తగినంత వాడుకోవడంలో తప్పులేదు. కానీ అపరిమితంగా వాడుకోవడం వల్ల అతి సర్వత్ర వర్జయత అన్నట్టు అతిగా వాడితే ఇది కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి సహజ పన్నీరు, న్యాచురల్ పన్నీరు మాత్రం మితంగా వాడుకోవడం చాలా చాలా మంచిదమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్. ఓకే.